Hi guys, welcome to Cricket Chat with Venkatesh. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య థర్డ్ టీ20 ఇంటర్నేషనల్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలోని సెంచురియన్లో జరగబోతుంది. ఈ మ్యాచ్ టైం మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాచ్ 8:30 ఇన్ ద నైట్ స్టార్ట్ అవుతుంది, నాట్ 7:30. లాస్ట్ మ్యాచ్ 7:30కి స్టార్ట్ అయింది కబేహాలో, కానీ ఇక్కడ 8:30కి సెంచురియన్లో స్టార్ట్ అవుతుంది నైట్ మన ఇండియన్ టైం ప్రకారం. ఇండియాకి సేమ్ ఓల్డ్ ప్రాబ్లం మనకు కనిపిస్తుంది. ఫ్లాట్ ట్రాక్స్ మీద మన వాళ్ళు రెచ్చిపోయి ఆడతారు. ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ దిస్ సిరీస్లో అదే చూసాం మనం. బ్రహ్మాండంగా 200 కొట్టేశారు. కానీ ఎప్పుడైతే బాల్ కాస్త బౌలర్స్కి హెల్ప్ ఉందో, ఫాస్ట్ బౌలర్స్కి మంచి హెల్ప్ ఉన్న సెకండ్ టీ20లో మన బ్యాట్స్మెన్ మళ్ళీ చేతులు ఎత్తేసారు. సో బేసిక్గా ఏంటంటే ఫ్లాట్ ట్రాక్స్ మీద బాగా ఆడుతున్నారు మన వాళ్ళు. ఫ్లాట్ ట్రాక్ బుల్లీస్ అని అనట్లేదు, కానీ జనరల్గా మనకేమైపోయిందంటే ఒక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది. ఐపీఎల్లో కానీ ఇన్ జనరల్ వైట్ బాల్ క్రికెట్లో ఫ్లాట్ ట్రాక్ వస్తే బ్రహ్మాండంగా ఆడేయడం, బౌలర్స్కి హెల్ప్ ఉంటే చేతులు ఎత్తేయడం. అది టెస్ట్ మ్యాచ్లు కానివ్వండి, టీ20s, వన్డేస్, ఎక్కడైనా అదే మనకి కనిపిస్తుంది. సేమ్ ఓల్డ్ ప్రాబ్లం కనిపిస్తుంది. దీని నుంచి మనం బయటపడాలి కదా, కానీ అలా బయటపడే పరిస్థితి కనపట్లేదు. సో మళ్ళీ మన బ్యాట్స్మెన్ సెకండ్ మ్యాచ్లో మనం జస్ట్ 124 చేసాం. ఫస్ట్ మ్యాచ్లో 200 చేసాం, సెకండ్ మ్యాచ్లో 124 చేసాం. ఎస్, ట్రాక్ వాజ్ టఫ్. ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా టఫ్గానే అనిపించింది. బట్ ప్రాబ్లం ఏంటంటే మన బ్యాట్స్మెన్ టఫ్ కండిషన్స్లో ఆడలేకపోతున్నారు. సో అదే మనకి ఏ ఫార్మాట్ ఏదైనా సిచ్యుయేషన్ అదే కనిపిస్తుంది. మరి సెంచురియన్లో ఎలా ఉండబోతుంది? సెంచురియన్ యూజువలీ ఈజ్ ఎ హై స్కోరింగ్ వెన్యూ. సౌత్ ఆఫ్రికాలో మనం డర్బన్ అనుకున్నాం, డర్బన్ కంటే కూడా హై స్కోరింగ్ వెన్యూ. లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ 258 చేశారు వెస్టిండీస్ ఒక టీ20లో, వన్డే కాదు టీ20లో 258 చేస్తే సౌత్ ఆఫ్రికా హ్యాస్ చేజ్డ్ ఇట్ డౌన్. 259 చేశారు, హైయెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ టీ20 ఇంటర్నేషనల్స్ ఇక్కడే లాస్ట్ ఇయరే వచ్చింది. సో సెంచురియన్లో దంచుడని మనం అనుకుంటే దానికి ఒక చిన్న రైడర్ ఉంది. చిన్న దట్ స్టేట్మెంట్ హ్యాస్ టు బి క్వాలిఫైడ్ బై సేయింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్. హై స్కోరింగ్ వెన్యూ కరెక్టే, బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్, బట్ పేస్ బౌలర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. బౌన్స్ ఉంటుంది, ఫాస్ట్ మంచి పేస్ ఉంటుంది, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. సో అంత ఈజీ కాబోదు. అంటే మీరు బ్రహ్మాండంగా మన ఫ్లాటెస్ట్ ట్రాక్ ఇన్ అహ్మదాబాద్లో లేకపోతే మన హైదరాబాద్లో చూస్తాం, అలాంటి ట్రాక్ కాదు. డెఫినెట్గా అక్కడ ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి ట్రాక్ మీద ఏం చేయబోతున్నారు మన వాళ్ళు? ఇది కదా పెద్ద సమస్య. బ్యాటింగ్లో డెఫినెట్గా ప్రాబ్లం ఉంది. ఫస్ట్ మ్యాచ్లో ఓకే, సంజు బాగా ఆడాడు, తిలక్ బాగా ఆడాడు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఈవెన్ కెప్టెన్ సూర్యకుమార్ కూడా ఒక 20 మాత్రమే చేశాడు ఫస్ట్ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్కి వచ్చేసరికి అందరూ ఫెయిల్ అయ్యారు ఎక్సెప్ట్ హార్దిక్ పాండ్యా. సో ఇది సిచ్యుయేషన్. మరి ఇక్కడ ఏం చేయాలి? హౌ టు ఓవర్కమ్ దట్ బ్యాటింగ్ ఫెయిల్యూర్? సో బ్యాటింగ్ ఫెయిల్యూర్ ఇస్ హర్టింగ్ ద టీమ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ హర్టింగ్ ద టీమ్. ముఖ్యంగా అభిషేక్ శర్మ 8 ఇన్నింగ్స్లో 70 రన్స్ మాత్రమే చేశాడు. ఆ సెంచరీ తర్వాత జింబాబ్వేలో బ్రహ్మాండంగా సెంచరీ చేశాడు, బాగానే ఉంది. ఆయన తర్వాత 8 ఇన్నింగ్స్లో 70 రన్స్. సో అది మనని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో మరి అభిషేక్ని ఏమైనా రీప్లేస్ చేస్తారా? వేరే స్పెషలిస్ట్ ఓపెనర్ లేరు టీంలో. ఏం చేయాలంటే తిలక్ వర్మ చేత ఓపెన్ చేయించాలి, అలాంగ్ విత్ సంజు శాంసన్. రమణ్దీప్ సింగ్ని 11లోకి తీసుకురావాలి. అదొక ఛాయిస్. రమణ్దీప్ సింగ్కి డెబ్యూ ఇవ్వచ్చు. సో అదొక పాసిబిలిటీ ఉంది. మరి అలా చేస్తారా, లేకపోతే అభిషేక్కి మరొక ఛాన్స్ ఇస్తారా? ఎందుకంటే అతను ఒకే గేర్లో ఆడుతున్నాడు, టాప్ గేర్లోనే ఆడుతున్నాడు. అట్ టైమ్స్ యూ హ్యావ్ టు ప్లే అకార్డింగ్ టు సిచ్యుయేషన్ తగినట్టుగా కొన్ని డాట్ బాల్స్ ఆడినా పర్వాలేదు. అలా కాకుండా ప్రతి బాల్ని నేను బౌండరీ కొడతాను అన్నట్టుగా ఆడితే, పర్టికులర్ వెన్ యూఆర్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్, అది అంత ఈజీ అయ్యే పరిస్థితి కాదు. మరి అతను అప్రోచ్ మార్చుకుంటారా లేకపోతే అతన్నే మారుస్తారు అనేది చూడాలి. ఆ ఒక్క చేంజ్ ఇండియన్ టీంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బౌలింగ్ లైనప్లో ఏమి మార్పులు ఉండవు, ఎందుకంటే అక్షర్ పటేల్ ఈజ్ ఆల్మోస్ట్ ప్లేయింగ్ లైక్ ఎ బ్యాట్స్మెన్. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్గా ఆడుతున్నారు. రెండో మ్యాచ్ల్లో కూడా చెరకు ఓవర్ మాత్రం వేశాడు. పర్టికులర్లీ సెకండ్ మ్యాచ్లో అతనికి మళ్ళీ బౌలింగ్ ఇవ్వకపోవడం కొద్దిగా చాలా డిబేటబుల్ ఇష్యూగా మారింది. బట్ ది అదర్ 2
స్పిన్నర్స్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. పర్టికులర్లీ వరుణ్ చక్రవర్తిని ఆడడంలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరుణ్ చక్రవర్తి వాళ్ళకి ఏమాత్రం కొరుకుడు పడట్లేదు, అర్థం కావట్లేదు అతను బౌలింగ్. సో అతను కూడా చెప్పింది ఏంటంటే, నేను సైడ్ స్పిన్ కాకుండా ఓవర్ స్పిన్ మీద డిపెండ్ అవుతున్నాను. దానివల్ల ఆఫ్ ద పిచ్ నాకు ఎక్స్ట్రా బైట్ దొరుకుతుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. సో దానివల్ల ఎల్బిడబ్ల్యూ అంటే ఈజ్ బౌలింగ్ మోర్ ఆర్ లెస్ లైక్ సునీల్ నారాయణ్ బాల్ ఎక్కువ టర్న్ చేయడు, కానీ దానివల్ల అతనికి ఎల్బిడబ్ల్యూ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఎల్బిడబ్ల్యూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో హీఈస్ డూయింగ్ దట్. సో ఓవర్ స్పిన్ స్టైల్ మారిన తర్వాత ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో అతను టీంకి చాలా ఇంపార్టెంట్ బౌలర్ అవుతున్నాడు. ఎనీ ట్రాక్, అలాంటి బౌలర్ ఏ ట్రాక్ మీద, ఎంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్ మీద కూడా అతను యూస్ఫుల్గా ఉంటాడు. సో ముఖ్యంగా క్లాసన్ని, మిల్లర్ని 2 మ్యాచ్ల్లో కూడా అతను అవుట్ చేశారు. వాళ్ళిద్దరు డేంజర్ ప్లేయర్స్, వాళ్ళంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి ఫినిషర్స్ ఇద్దరు. సో వాళ్ళిద్దరిని కూడా 2 మ్యాచ్ల్లో వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. అండ్ బిష్నోయ్ ఈజ్ ప్రూవింగ్ టు బి పర్ఫెక్ట్ ఫాయిల్ టు వరుణ్ చక్రవర్తి మంచి జోడీగా అతను కనిపిస్తున్నాడు. అతను కూడా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఎఫెక్టివ్. సో వాళ్ళిద్దరూ మనకి ఉన్న, బట్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ డిసప్పాయింట్. పర్టికులర్లీ హర్షదీప్ సింగ్ ఇనీషియల్గా వికెట్స్ ఇస్తున్నాడు, కానీ లాస్ట్ మ్యాచ్లో అతను చివరి 2 ఓవర్లో ఐ థింక్ హ్యాస్ గాన్ ఫర్ 28 runs. ఎప్పుడైతే సిచ్యుయేషన్ మనకి ఫేవర్గా ఉందో ఆ స్టేజ్లో, వాళ్ళు వికెట్లు పోయిన స్టేజ్లో లాస్ట్ 2 ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. ఆవేష్ ఖాన్ కూడా ఏమాత్రం ఎఫెక్టివ్గా అనిపించలేదు. మరి అక్కడ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. హర్షదీప్ అయితే ఉంటాడు టీంలో, ఆఫ్కోర్స్ హర్షదీప్ హ్యాస్ టు బి ది లీడర్ ఆఫ్ ది ప్యాక్ ఇన్ ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్. హర్షదీప్తో పాటు ఆవేష్ ప్లేస్లో ఎవరికైనా డెబ్యూ ఇస్తారా? రమణ్దీప్కి డెబ్యూ ఇస్తారా? అలాగే యష్ దయాల్కి కానీ, లేకపోతే వైశాఖ్ విజయ్ కుమార్ కానీ డెబ్యూ ఇస్తారా అనేది చూడాలి. బట్ బౌలింగ్ లైనప్లో పెద్ద మార్పు ఉండకపోవచ్చు, ఎందుకంటే అది అలాంటి ఒక ఫాస్ట్ అండ్ బౌన్సీ ట్రాక్ మీద ఆవేష్ ఖాన్ కుడ్ బి ఎ హ్యాండ్ఫుల్ బికాస్ హీ హెస్ గాట్ ఎక్స్ట్రా పేస్. సో ఆవేష్ ఖాన్ ని కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను నేను. సో అది పరిస్థితి. సో ఇండియా హ్యాస్ టు పుల్ అప్ దేర్ సాక్స్. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇది, ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే యూ కెనాట్ లూజ్ ద సిరీస్. 4 మ్యాచ్ సిరీస్ కాబట్టి మీరు ఇక్కడ గెలిచారనుకోండి, 2-0 ఉంటే మీరు నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోయినా సిరీస్ డ్రా అవుతుంది. సో 2 టీమ్స్ కూడా ఇక్కడ గెలవడానికి కోసం గట్టి ప్రయత్నం చేస్తారు. గెలిస్తే లాస్ట్ మ్యాచ్ మీరు హ్యాపీగా ఆడుకోవచ్చు, టెన్షన్ లేకుండా ఆడుకోవచ్చు. లేకపోతే లాస్ట్ మ్యాచ్ మస్ట్ విన్ మ్యాచ్ అయిపోతుంది. సో ఐ థింక్ దట్ వే టీమ్స్ ఇక్కడ చాలా గట్టి ప్రయత్నం చేస్తాయి. ఇండియన్ బ్యాటింగ్కి ఇది ఒక ఛాలెంజ్ అనే క్విక్ అండ్ బౌన్సీ ట్రాక్ మీద. మరి క్విక్ రన్స్ కూడా వస్తాయి ఇక్కడ, మరి చూడాలి. ఇక్కడ ఐ థింక్ ఒకటే ఒక T20 ఆడారు మన వాళ్ళు లాంగ్ బ్యాక్, దాంట్లో 2018 అనుకుంటా. దాంట్లో క్లాసన్ ఒక క్విక్ ఫైర్ 50 కొట్టాడు, 22 balls 50 కొట్టాడు. సో క్లాసన్ మనకి మెయిన్ టోర్మెంటర్ ఎనీ టైం. సో అప్పుడు ఆడిన వాళ్ళు హార్దిక్ పాండ్యా ఒక్కడే ఉన్నాడు, మిగతా అంతా టీం అంతా మారిపోయింది. సో హార్దిక్ పాండ్యా, క్లాసన్ మాత్రం ఉన్నారు అక్కడ. ఐ థింక్ మిల్లర్ ఆల్సో ప్లేడ్ దట్ మ్యాచ్. సో అది పరిస్థితి. సౌత్ ఆఫ్రికాలో కూడా ఒక కొత్త బౌలర్ సిప్పామ్లా అనుకుంటా అతని పేరు, అతను యాడ్ చేశారు ఈ మ్యాచ్కి. బహుశా అతను సిమిలాని ప్లేస్లో కానీ, లేకపోతే పీటర్ అని మరొక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉన్నాడు కదా అతని ప్లేస్లో. ఎందుకంటే ఇక్కడ 2 స్పిన్నర్స్ అవసరం లేదు వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళ కెప్టెన్ మార్క్రమ్ కూడా బౌలింగ్ వేస్తారు కదా. సో ఐ థింక్ హీ మైట్ కమ్ ఇన్ టు ద 11 అని అనుకోవచ్చు. ఒక ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ని వాళ్ళు తీసుకొచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. సో అది పరిస్థితి. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ కూడా చేతికి ఫింగర్ ఇంజరీ అయింది క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో లాస్ట్ మ్యాచ్లో, బట్ స్టిల్ ఐ థింక్ ఈజ్ ఫిట్. సో అండ్ హీ విల్ లీడ్ ద సైడ్. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియాకి. ముఖ్యంగా బ్యాటింగ్లో మనం ఫెయిల్యూర్ని కవర్ చేయాలి. సంజు శాంసన్ ఒక సెంచరీ చేశాడు, నెక్స్ట్ మ్యాచ్లో డక్అవుట్ అయ్యాడు. మరి ఈసారి అతను కొంచెం మెచ్యూర్గా బ్యాటింగ్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయాలి కూడా టీంకి. అతని పర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ ఈ టీంలో. హీఈస్ ద మెయిన్ బ్యాట్స్మెన్. అండ్ కెప్టెన్ సూర్యకుమార్ కూడా మరి ఈ యంగ్ టీంని అతనే ముందు నడిపించాలి. సో అతని రికార్డ్ కూడా బాగుంది ఇంతవరకు. సో ఇట్ ఈస్ బిగ్ ఛాలెంజ్ ఫర్ హిమ్ టు విన్ దిస్ మ్యాచ్ అండ్ ద సిరీస్. సో ఇండియా హ్యాస్ దిస్ టాస్క్ కట్అవుట్. ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ ఇండియాకి ఇది. సో మరి ఏం చేస్తారు మన వాళ్ళు అనేది మనం వీ హ్యావ్ టు